హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను హ్యాండ్స్ ఎట్లా ఎట్లా జాయిన్ చేయాలనేది చూపిస్తాను. చూడండి, నేను జాయిన్ చేసే విధంగా చేసినారంటే కన్నా మీకు ఎలాంటి ముడతలు రాకుండా, ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తుంది అనమాట. ఫస్ట్ అయితే మనము బ్లౌజ్ ఉంటుంది కదండి, బ్లౌజ్కి మనం సెంటర్ పాయింట్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. సెంటర్ పాయింట్ ఇచ్చుకున్న తర్వాత ఫస్ట్ కింద అయితే బ్లౌజ్ పెట్టండి. ఫస్ట్ బ్లౌజ్ పెట్టిన తర్వాత దానిపైనుంచి మనకి బాడీ పార్ట్ అనేది రావాలన్నమాట. కరెక్ట్గా మనం ఎక్కడైతే మనం సెంటర్ పాయింట్ పెట్టింటామో హ్యాండ్కి దాని దగ్గర కరెక్ట్గా భుజం రావాలన్నమాట. భుజం మెయిన్ జాయింట్ ఉంటుంది కదా, ఆ కుట్ట అనేది రావాలన్నమాట. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాడీ పార్ట్ని వదలకుండా ఇట్లా అంతా చేతిలోకి తీసుకోండి. చేతిలోకి తీసుకొని వదులుకుంటూ కుట్టు వేసుకుంటారండి. మనం కుడుతూ ఉంటాం కదా, దానికి తగ్గట్టు క్లాతులు వదులుకుంటూ రండి. అప్పుడు ఏమవుతుందంటే మనం లాగకుండా నీట్గా వస్తుంది అనమాట. లాగినారంటే ఏమవుతుందంటే జాకెట్ అనేది ఖచ్చితంగా ఖరాబ్ అయిపోతుంది అనమాట. అట్లా లేకుండా మీరు ఇప్పుడు కూడా చూడండి, మళ్ళీ నేను తిప్పి పెట్టాను కదా, తిప్పి పెట్టిన తర్వాత కూడా నేను హ్యాండ్ అంతా నా చేతిలోకి తీసుకొని ఇట్లా చిన్నగా ఎక్కడైతే బాడీ పార్ట్ ఉందో దానికి పెట్టుకుంటూ వచ్చి కుడుతున్నాను అనమాట. ఇలా కుట్టడం వల్ల ఎక్కువ తక్కువలు రావు, నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడైతే సెకండ్ కుట్టు వేసేటప్పుడు మనకి కొంచెం ఏమన్నా మనం వేసేటప్పుడు ఫస్ట్ కుట్టు వేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా వేసినామనుకోండి, అది కవర్ చేస్తూ సెకండ్ కుట్టును కూడా స్టిచ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే జాయింట్స్ ఏవైనా సరే జాయిన్ చేసినప్పుడు అవి చేతులనే కాదు, ఏదైనా సరే షోల్డర్ కానీ బ్యాక్ పట్టి కానీ ఏదైనా సరే 1/2 ఇంచు డిస్టెన్స్తో ఖచ్చితంగా వేసుకోండి. ఇట్లాంటివి ఎట్లా అంటే మనకు పర్టికులర్గా ఎవరు చెప్పరు, మనం కొన్నిటిని చూసి నేర్చుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ షేప్ అయితే మనకు కరెక్ట్గా వచ్చేసింది. చూడండి, ఇట్లా షేప్ వచ్చిందంటే ఆల్మోస్ట్ బ్లౌజ్ మనకి 90% కదా 100% నీట్గా కూర్చుంటుందనే లెక్క అనమాట మనకి. చూడండి, షేప్ అనేది నీట్గా వచ్చింది. బ్లౌజ్ ఉగ్గులు కానీ ఏం లేకుండా ఫినిషింగ్ కూడా నీట్గా అనిపిస్తుంది అనమాట. అక్కడ చూడండి, మనకి ఎట్లా అంటే షోల్డర్ వైపు మనం జాయింట్ వేసుకుంటాం కదా, అది కుట్టు వేసేటప్పుడు ఎట్లా అంటే బ్యాక్ సైడ్ వైపు పెట్టేసుకొని కుట్టు వేసేసుకోండి. చూడండి, 1/2 ఇంచు డిస్టెన్స్తోనే వేసాను, నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మనము బ్యాక్ ఇదనమాట, బ్యాక్ కూడా కరెక్ట్గానే ఉంది. ఇప్పుడైతే మనం ఎట్లా అంటే చూడండి, లోపల వైపు కూడా ఎక్కడ కూడా మనకి ఇది లేకుండా నీట్గా అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే నేను ఎట్లా అంటే నేను నేర్చుకునేలాగానే మీకు చూపిస్తానండి. నేను ఎలా అయితే నేర్చుకున్నానో అలాగే కుట్టి చూపిస్తాను. ఫస్ట్ ఎట్లా అంటే నేను ఒక 1/2 ఇంచు పైన కుట్టి వేసేసుకుంటాను. మన నడుము అన్ని కుట్లు వేసేటప్పుడు ఒక 1/2 ఇంచు పైన, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా 1/2 ఇంచు, 1/2 ఇంచు కాదు 1 ఇంచు పైన అనమాట. ఇట్లా కుట్టు వేసుకుంటాను. ఫస్ట్ అయితే నడుము నుంచి వేస్తాను. అందరూ అయితే చేతి నుంచి వేస్తారు, చేతి దగ్గర నుంచి లూజ్ చూసుకొని వేస్తారు. అలా కాదండి, నేనైతే మాత్రం నడుము దగ్గర నుంచి వేస్తాను అనమాట. ఇక చూడండి, ఒక 1 ఇంచ్ అక్కడ ఎంత పెట్టాను ఇక్కడ కూడా సేమ్ అలాగే తీసుకొని వేస్తాను అనమాట. కొందరు ఏంటంటే డైరెక్ట్గా ఇంకా హ్యాండ్ కరెక్ట్గా పెట్టేసుకొని చంక కరెక్ట్గా పెట్టేసుకొని స్టిచ్ చేసుకొని తర్వాత వేరే కుట్లు వేసుకుంటారు, లూజ్ కుట్లు వేసుకుంటారు. మన వల్ల కాదు, ఫస్ట్ లూజ్ కుట్లు వేసుకున్న తర్వాత కరెక్ట్ కుట్లు అనేది పెట్టేస్తాను అనమాట. ఇక్కడైతే హ్యాండ్ కరెక్ట్గా పెట్టేసుకొని మనం ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 6 ఇంచులు ఉందన్నమాట. 6 ఇంచుల దగ్గర ఒక కుట్టు ఒక డాట్ పెట్టేసుకోండి. ఇక్కడ చంకా లూజ్ వచ్చేసి మనకి ఆల్తీ బ్లౌజ్ ఉంది, ఆల్తీ బ్లౌజ్ తీసుకుని చూడండి కరెక్ట్గా ఇట్లా పట్టేసుకొని చంకా భుజం దగ్గర ఇట్లా పట్టేసుకొని కొంచెం లాగి పట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇట్లా కొంచెం లాగినట్టు పట్టుకొని చంక దగ్గర పెట్టేసుకొని అక్కడ ఒక మార్క్ ఇచ్చుకోండి. అవి 2 చంక మార్కు హ్యాండ్ లూజ్ మార్క్ కలిపితే ఒక డాట్ వేసేసుకోండి. మీకు అందుబాటులో స్కేల్ ఉంటే స్కేల్ కూడా వాడుకోవచ్చు, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. ఇట్లా ఆ 2 కుట్లను కలుపుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. లూజ్ ఎట్లా అంటే మనం కట్ చేసుకునేటప్పుడు మనము ఖర్చుకి ఎంత వదులుకుంటాం మనకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను దాన్ని స్ట్రైట్గా వేసేస్తున్నాను అనమాట. అంటే మళ్ళీ ఒక 1 ఇంచ్ పైన వదిలేసాను, వాటి మధ్యలోంచి ఒక కుట్టు. ఖర్చులు అనేవి లేకుండా నీట్గా అయితే కట్ చేసేసుకోండి. ఎట్లా అంటే కస్టమర్ మనం బ్లౌజ్ ఇచ్చినాము అంటే కానీ ఫస్ట్ ఫినిషింగే చూసారండి. ఫినిషింగ్ చూసినప్పుడు అది బాగుంది ఫినిషింగ్ అంటే వాళ్ళ దృష్టిలో ఎట్లా అంటే వీళ్ళు బాగా కుడతారు అని అర్థం అనమాట.
ఒకవేళ వాళ్ళు మన దగ్గరికి కొత్త కస్టమర్ వచ్చి ఉంటారనుకోండి, మన బ్లౌజ్ చూసినారనుకోండి, ఇక్కడ చూడండి ఒకటి ఏంటంటే ఈక్వల్గా అనమాట, అటువైపు ఎంత ఖర్చు పెట్టేసుకుంటాము సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. అంతే పెట్టేసుకొని మార్క్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ చేతి లూజు చంక లూజు పెట్టేసుకొని కింది మీదికి ఒక కుట్టించుకోవాలన్నమాట. మన దగ్గరికి ఎవరైనా కొత్త కస్టమర్ వచ్చినారనుకోండి, ఫస్ట్ వాళ్ళు ఎట్లా అంటే ఒక జాకెట్ చూస్తామండి, మీరు కుట్టిన జాకెట్ ఉందా అని అడుగుతారు. మనం కుట్టినట్టు తీసుకొని చూస్తారనమాట. ఫస్ట్ అయితే వాళ్ళకి ఎట్లా కూర్చున్నది ఏం తెలియదు, ఫినిషింగ్ చూస్తారనమాట. ఫినిషింగ్ నీట్గా ఉంది అనుకోండి, వీళ్ళు బాగా కుడతారు అని అర్థం అనమాట. ఒకవేళ ఫినిషింగ్ నీట్గా లేకుండా దారపోగులు అవి పెట్టినా అనుకోండి, వీళ్ళ ఫినిషింగ్ నీట్గా లేదు, ఒకవేళ బ్లౌజ్ కూర్చున్నా గునికి వీళ్ళు నీట్గా కుట్టరు అనే దానికి వీళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారనమాట. చూడండి, ఇప్పుడు నేను అటువైపు ఇటువైపు కుట్లు అయితే వేసేసాను. నేను నడుము చూస్తున్నాను, కరెక్ట్గా ఉందండి. ఇక్కడ ఉక్సులు పట్టి దాకాల పట్టి నుంచి నడుము దగ్గర చంక వరకు కరెక్ట్గా ఉంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అవి అట్లనే చూస్తున్నాను. నడుము కూడా సరిపోయిందండి, కాకపోతే ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది. అది కూడా ఎందుకు ఎక్కువ వచ్చింది అంటే మనం బ్యాక్ సైడ్ టక్స్లు వేయలేదండి, ఆ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట. నేను దాన్ని ఎట్లా అంటే డాట్స్ ఆ వచ్చిన భాగాన్ని చూసుకొని డాట్స్ బ్యాక్ సైడ్ డాట్స్ అనేది వేసేస్తానన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చూడండి, డాట్స్ అనేది ఇలా వేస్తానన్నమాట. నేను డాట్స్ ఎంతట్లో వేయాలని కూడా నేను మళ్ళీ ఒక వీడియోలో పర్ఫెక్ట్గా అయితే చేసి చూపిస్తానండి. ఇది చూడండి, ఇలా డాట్స్ అయితే వేసేసుకోవాలి. ఇలా డాట్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఇంకో డాట్, ఆ ఎడ్జ్ తీసుకొచ్చి చంకలోకి పెట్టి ఒక డాట్ వేసుకోవాలి. ఈ ఎడ్జ్ తీసుకొచ్చి చంకలోకి నడుము దగ్గర చంక డాట్ పెట్టేసి ఒక ఎడ్జ్ తీసుకొని వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనకైతే కరెక్ట్గా నడుము అనేది కరెక్ట్గా వచ్చేసింది అనమాట. చూడండి, ఇక్కడైతే బ్లౌజు నేను నడుము కూడా చూసేస్తున్నాను, పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. కరెక్ట్గా వచ్చింది నడుము, కొంచెం ఎక్కువ రాలేదు, తక్కువ కూడా రాలేదు. ఒకవేళ పొరపాటున కొంచెం ఎక్కువ వచ్చినా పర్లేదండి, కొంచెం అటువైపు ఒక పావించు ఇటు ఒక వచ్చిన ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని అటువైపు ఒక పావించు ఇటువైపు ఒక పావించు పెట్టేసుకొని వేసేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడైతే బ్లౌజ్ అయితే చాలా నీట్గా వచ్చింది. చూడండి, బ్లౌజ్ చాలా సూపర్గా ఉందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది, నీట్గా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా కుట్టినారంటే కన్నా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. చూడండి, షేప్ అనేది కూడా నీట్గా వచ్చింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ నాకు కామెంట్ చేయండి, నేను దాన్ని బట్టి మీకు వీడియోస్ కూడా చేస్తానన్నమాట. మీకు ఏమైనా డౌట్ ఉన్నాయనుకోండి, ఆ డౌట్ నాకు వీడియో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేశారంటే నేను దాన్ని కూడా మళ్ళీ వీడియో చేసి పెడతానన్నమాట. మీకు ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ కూడా వీడియో చేసి పెడతానన్నమాట. ఇక్కడ చూడండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. అక్కడ షేప్ చూసి చెప్పొచ్చు మనం జాకెట్ ఎట్లా కుట్టినాము అనేది.